నల్లకారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు, కందిపప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ధనియాలు, కరివేపాకు ఆకులు, ఎండుమిరపకాయలు. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ముకుడు పెట్టుకొని ఎండుమిరపకాయని లైట్గా వేయించుకోండి. దీనిలోకి చింతపండును కూడా యాడ్ చేయండి. రెండింటిని ఇలా లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుని మనం ఏవైతే అన్ని ఇక్కడ వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసి పొడిగా చేసుకుని వెడల్పాటి పళ్ళెంలోకి ఈ పొడిని అయితే ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసేసి ఒకసారి పేస్ట్గా చేసుకొని దానిలోకి గళ్ళుప్పు, కరివేపాకు ఆకులు లైట్గా ఫ్రై చేసుకున్నాం కదా, మంచి స్మెల్ అయితే వస్తున్నాయి, అవి కూడా వేసేసి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి మిక్సర్ జార్లో పొడిగా చేసుకోండి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు దంచి పక్కన పెట్టండి, ఫ్లేవర్ కోసం వేద్దాము. సో ఇప్పుడు ఈ పొడి చల్లారిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసేసేయండి. రెండింటిని వేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి నెయ్యిని వేసి మంచిగా మిక్స్ చేస్తే కమ్మటి వాసనతో మంచిగా నల్లకారం అయితే రెడీ అవుతుంది. వేడివేడి అన్నంలో మంచిగా వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. రీల్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.